రసికరాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. నా ఎమోషన్స్ ని మీ ఎమోషన్స్ తో కూడా కనెక్ట్ చేసుకొని బిగ్ బాస్ ఎమోషన్స్ ని కూడా తెలుసుకుందాం. సో బిగ్ బాస్ షో పడ్డట్టున్నది మొత్తం మ్యాటర్. మొత్తం ట్రోల్స్ చేస్తున్నారు, జడ్జెస్ కూడా నెగిటివ్ చేస్తున్నారు. కొంచెం మార్చేద్దాం అనుకున్నాడు. గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి గేమ్ అయిపోయే వరకు మొత్తం స్మైల్ స్మైల్ స్మైల్, ఓన్లీ నవ్వడాలు, పాజిటివ్గా ఉండడాలు ఇలా ఉన్నాయి. ఇవాళ ఫైటింగ్స్ ఏం లేవు, ఎందుకంటే రోజు ఫైటింగ్ జరుగుతుంది కదా, నెగిటివిటీ వస్తుంది వాళ్ళకి. అందుకని చెప్పి ఈరోజు ఫైటింగ్స్ ఏం లేవు అన్నట్టు. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా చేసేస్తారు. సో ఈరోజు ఈరోజు ఏం జరిగింది అంటే, ప్రతిసారి లాగానే రోజు ఏం జరుగుతుంది ఎపిసోడ్లో, గేమ్ స్టార్ట్ కాగానే లీడర్షిప్ కోసం ఎవరు ఫస్ట్ లీడర్, ఆ లీడర్ నిన్న ఆ సెలెక్షన్ ఎట్లా జరిగింది. లాస్ట్ టైం ఎవరైతే విన్ అయినలో మళ్ళీ ఎవరైతే లూజర్ ఉన్నారో వాళ్ళని ఫస్ట్ తీసుకొని లీడర్ చేస్తారు. సో నిన్న మొన్నటి వరకు అట్లా జరిగింది. ఫస్ట్ 2 టీమ్స్, తర్వాత 3 టీమ్స్, నిన్న 5 టీమ్స్. ఈరోజు లీడర్ సెలెక్షన్ ఎలా జరిగిందంటే, అందరికీ కలిపి ఒక టాస్క్ ఇచ్చిండు. బిందు మాధవ్ గారు అందరికి కలిపి ఒక టాస్క్ ఇచ్చింది. టాస్క్ ఎట్లా ఉంటాయంటే అంచనా వేయడం. ఈరోజు టాస్క్ పేరంటే అంచనా వేయడం అంట. అలాగే అంచనా వేసుకుంటూ ఏం చేయాలంటే, వాళ్ళు ఆ ప్యాలలు ఉంటాయి కదా, మురుమురాలు అంటారు. ఆ ప్యాలల్ని ఒక కవర్లో తీసుకొని వాళ్ళకు తోచినంత వరకు అందులో ప్యాక్ చేయాలి. అది మినిమం 250 గ్రామ్స్ ఉండాలి. సో ఈరోజు టాస్క్ ఇది అన్నట్టు. ఇక ఒక్కొక్కరు వేస్తూనే ఉన్నారు. అది ఎప్పుడు ఈ 15 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వే మిషన్ మీద పెడతారు. అప్పటి వరకు వాళ్ళు ఓన్లీ ఒకటేసారి వాళ్ళు ఒక కవర్లో క్వాంటిటీ తీసుకొని అందులో వేసి పక్కన పెట్టేసేయాలి. సో ఇదన్నమాట. అందరు అయిపోయినాక లాస్ట్ శ్రీజ పెట్టింది. శ్రీజ కొంచెం ఆమె ఎట్లా మన అంతా లోకల్ పిల్లనే కదా, ఆమె ఎగ్జాక్ట్ పావు కిలోకి అంటే 250 గ్రామ్స్కి కొంచెం దగ్గరలో పెట్టింది. సో ఈరోజు ఈ టాస్క్లో విన్ అయింది శ్రీజ అన్నట్టు. ఈ శ్రీజ టీం సెలెక్షన్ చేసుకోవాలి. ఈమె టీంలో ఇద్దరు రావాలి. ఈ ఇద్దరిని ఎవరైనా తీసుకుందంటే, ఈ శ్రీజ విన్ అయింది కాబట్టి శ్రీజ టీంలో పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా, వీళ్ళు ముగ్గురు కలిపి, ఇప్పుడు శ్రీజ, పవన్, ప్రియా, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టీం అన్నట్టు. సేమ్ మళ్ళీ ఈ మిగిలిన ఈ 15 మెంబర్స్లో ఈ 3 మెంబర్స్ పోతే ఇంకా 12 మెంబర్స్ ఉంటారు కదా. ఈ 12 మెంబర్స్కి మళ్ళీ టాస్క్. వీళ్ళ టాస్క్ ఏంటంటే, కొన్ని చెరుకు గడలు తెప్పించిండ్రు. చెరుకు గడల్ని ఒక డబ్బాలో పెట్టి అందులో మినిమం ఈ హైట్తో ఉన్న చెరుకు గడల్ని ఆ డబ్బాలో పెట్టేసి, ఏదైతే ఎక్కువ పెద్దగా ఉంటుందో, పొడుగు ఉంటుందో దాన్ని మీరు గెస్ చేసి తీసుకోవాలి అని చెప్పి అందరికీ ఆ 12 మెంబర్స్కి ఇస్తారు టాస్క్. ఈ 12 మెంబర్స్లో ఫస్ట్ షాకీబ్ వస్తాడు. షాకీబ్ ఫస్ట్ నుంచి గేమ్ విషయంలో కొంచెం యాక్టివ్గా ఉంటాడు కాబట్టి అతను ఒక చెరుకు గడ్డ తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ఇలా ఈ 12 మెంబర్స్ తీసుకున్న తర్వాత ఎవరిదైతే హైట్ ఎక్కువ ఉంటుందో అని చెప్పి ఫస్ట్ హైట్ ఉన్న దాంతో మిగిలిన అందరినీ ఆ చెరుకు గడ్డలు కంపేర్ చేస్తే షాకీబ్ ఫస్ట్ తీసుకున్నాడు. షాకీబ్ది మాత్రమే హైట్ ఉంది. సో షాకీబ్ ఈ గేమ్లో, ఈ టాస్క్లో షాకీబ్ విన్ అయ్యాడు. షాకీబ్కి లీడర్ అన్నట్టు. షాకీబ్ కింద ఇప్పుడు ఇంకో టీం మెంబర్స్ ఉండాలి కదా. ఆ టీం మెంబర్స్ ఎవరంటే డిమన్, పవన్ అండ్ దివ్య. షాకీబ్, పవన్, దివ్య వీళ్ళు ముగ్గురు టీం మెంబర్స్. అండ్ 12 మెంబర్స్లో 3 మెంబర్స్ పోయారు కదా, రిమైనింగ్ 9 మెంబర్స్ ఉంటారు. ఈ 9 మెంబర్స్కి కూడా టాస్క్. వీళ్ళ టాస్క్ ఏంటంటే, ఒక డబ్బాలో స్ట్రాస్ ఉంటాయి కదా, ఆ స్ట్రాస్ తీసుకొస్తారు కొంచెం డిస్టెన్స్లో. ఈ డబ్బాలో ఎన్ని స్ట్రాస్ ఉన్నాయో మీకు ఇచ్చిన బోర్డు పైన గెస్ చేసి రాయండి. ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఎగ్జాక్ట్లీ అట్లనే రావాలని కాదు, ఎవరైతే దగ్గరగా ఉంటారో ఈ టాస్క్లో వాళ్ళు విన్నర్ అని చెప్తారు. ఇందులో హరీష్ అండ్ నాగా వీళ్ళిద్దరూ 110 రాస్తారు. వీళ్ళిద్దరు సేమ్ రాస్తారు కాబట్టి వీళ్ళిద్దరికే టై పడుద్ది. ఈ వీళ్ళలో మళ్ళీ వాళ్ళని డిసైడ్ కమ్మంటారు. మీరు ఎవరైనా మీరే డ్రాప్ కావాలి. డ్రాప్ అయితే ఆ మీ దాంట్లోంచి ఒకరు లీడర్ వస్తారు. ఇప్పుడు హరీష్ ఏంటంటే, నాగాకి ఆల్రెడీ లీడర్షిప్ వచ్చింది, హరీష్కి లీడర్షిప్ రాలేదు కాబట్టి హరీష్ నేనే తీసుకుంటాను ఛాన్స్ అంటారు. ఒకవేళ నేను ఛాన్స్ తీసుకుంటే నాగా నీ టీంలో ఉండేయను, నేను వేరే టీం సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్తాడు. ఇది నాగా ఏం ఆఫర్ చేస్తాడంటే, నాకు లీడర్షిప్ ఇస్తే నేను మిమ్మల్ని తీసుకుంటా, మీతో ఇంకోళ్ళని తీసుకుంటా అంటాడు. దీనికి హరీష్ ఒప్పుకోడు కాబట్టి వీళ్ళ ఇద్దరు డిస్కషన్ చేసిన తర్వాత ఫైనల్లీ హరీష్కి లీడర్షిప్ వస్తుంది. హరీష్కి లీడర్షిప్ వచ్చిన తర్వాత హరీష్ టీంలో ఇంకా 2 మెంబర్స్ కావాలి కాబట్టి ఈ 2 మెంబర్స్ ఎవరు తీసుకున్నారంటే, ప్రసన్న కుమార్ అండ్ కల్కి. హరీష్ టీంలో హరీష్, ప్రసన్న కుమార్ అండ్ కల్కి వీళ్ళు ముగ్గురు ఒక టీం. రిమైనింగ్ 6 మెంబర్స్కి వాళ్ళకు కూడా ఇంకో టాస్క్. ఈ 6 మెంబర్స్లో
టాస్క్లో ఆడిన తర్వాత ఒకరు టాస్క్లో విన్ అవుతారు, వాళ్ళకి లీడర్షిప్ వస్తుంది. రిమైనింగ్ 3 మెంబర్స్కి డిఫాల్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇది లాస్ట్ టాస్క్. వీళ్ళకి ఏంటంటే ఈ 6 మెంబర్స్కి కొన్ని ఆలుగడ్డలు ఇస్తారు. ఈ ఆలుగడ్డల్ని ఓన్లీ ఒక పర్సన్ ఒకరు మాత్రమే ఏది ఎక్కువ బరువు ఉంటుందో ఆ ఆలుగడ్డ గెస్ట్ చేసి తీసుకోవాలి. ఇవి ఉన్న మెంబర్స్లో 6 మెంబర్స్లో ఒక్కొక్కరు ఒక్కో ఆలుగడ్డని వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు గెస్ట్ చేసుకుంటూ అంచనా ప్రకారం ఇది బరువు ఉంటుంది అని చెప్పి తీసుకోవాలి. సో అట్లా అందరూ ఒక్కొక్కరు తీసుకుంటున్నారు. మధ్యలో కొంచెం శ్రీజ ఒక్కసారి సెకండ్ టచ్ చేసింది. దానికి నవదీప్ ఎంత గోరేసిండు తెలుసా? ఆ పిల్ల కొద్దిగా అయితే ఏడుస్తుండేనేమో, అంత లొల్లి వేసిండు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, కానీ టచ్ చేసే తీసేసుకోవాలి. అట్లా ఒక్కొక్కరు తీసుకుంటుంటే ఈ టాస్క్లో మినిమం వెయిట్ అని ఏం లేదు. ఎవరిది ఎక్కువ వెయిట్ వస్తే వాళ్ళకు లీడర్షిప్ అన్నట్టు. ఈ టాస్క్లో నాగా 220 గ్రామ్స్, అనుష 230 గ్రామ్స్, శ్రియ 227, మనీష్ 243, డాలియా 256, శ్వేత 350. సో ఈ టాస్క్లో శ్వేత హైయెస్ట్ వచ్చింది కాబట్టి శ్వేత 350 అండ్ శ్వేతకి లీడర్షిప్. శ్వేత టీంలో నాగా అండ్ అనుషరత్నం, శ్వేత నాగా అనుషరత్నం వీళ్ళిద్దరు కలిపి ఒక టీం. రిమైనింగ్ 3 మెంబర్స్ బై డిఫాల్ట్. 3 మెంబర్స్ ఎవరు ఉంటారు? డాలియా, మనీష్, శ్రియ వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టీం. మళ్ళీ వీళ్ళలో కూడా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళకు కూడా లీడర్ కావాలి. వాళ్ళని డిస్కస్ చేసుకోమంటారు. ఏమని? మనీష్, డాలియా, శ్రియ, మనీష్, డాలియా, శ్రియ ఈ ముగ్గురులో వాళ్ళే డిసైడ్ అయ్యి ఒకరు లీడర్ కావాలి. దీనికి ముగ్గురు ఫైటింగ్ చేసుకుంటున్నారు, చిల్లర గొడవ జరుగుతున్నది ఆల్రెడీ. శ్రియ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు లీడర్షిప్ కావాలని ఫైటింగ్ చేసింది. వీళ్ళు ఏం చేసిందంటే ఓటింగ్ అడిగిళ్ళు. ఈ ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు కదా రిమైనింగ్ 12 మెంబర్స్, వాళ్ళలో హ్యాండ్ రైజ్ చేయాలి. డాలియాకి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసిండ్రు, మనీష్కి వచ్చేసి అసలు ఎవరు చెయ్యి కూడా ఎత్తలేదు, శ్రియాకి వచ్చేసి అందరు చెయ్యి ఎత్తిండ్రు. సో ఓటింగ్లో శ్రియాని లీడర్ తీసుకున్నారు. అప్పుడు ఆ శ్రియ లీడర్ అయిన తర్వాత శ్రియాకి ఎట్లాంటి పట్టలేని సంతోషం వచ్చింది తెలుసా? ఏం చేసింది దెబ్బకు, నేను ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నా, నన్ను అసలు దేకట్లేదు, చిన్నపిల్లని చెప్పి నన్ను పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అంటాను, నాకు అసలు లీడర్షిప్ ఇవ్వలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం నేను లీడర్ అయినా అని ఆమె ఎంత ఎగ్జైట్ అయింది తెలుసా? ఈవెన్ జడ్జెస్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయినారు, కంటెస్టెంట్స్ ఫుల్ హ్యాపీ అయిపోయినారు శ్రియ విషయంలో. ఫస్ట్ నుంచి శ్రియ మంచిగా ఆడుతుంది, కాకపోతే ఆమెను పాయింట్ చేయట్లేదు. ఈరోజు ఆమె లీడర్షిప్ విన్ అయినాక ఫుల్ హ్యాపీ, అందరూ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది వాళ్ళైతే. ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మధ్యలో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కోసం ఇంకొక టాస్క్ చేసిండ్రు. ఏంటి? ప్రియా అండ్ కల్కి వీళ్ళిద్దరూ కొన్ని లిప్స్టిక్ ఉంటాయి, ఆ లిప్స్టిక్ని వీళ్ళు అప్లై చేసుకోవాలి. వీళ్ళకి మళ్ళీ ఇంకో ఇద్దరు వచ్చి ఆ లిప్స్టిక్ కలర్ ఏంటి అది వాళ్ళు గెస్ట్ చేసి చెప్పాలన్నట్టు. సో ప్రియా అండ్ కల్కి వీళ్ళిద్దరికి మళ్ళీ షాకిబ్ అండ్ ప్రసన్న కుమార్ వాళ్ళు ఏ లిప్స్టిక్ పెట్టుకున్నారు అక్కడ ఉన్న బాక్సెస్ని పట్టుకొని వాళ్ళు గెస్ట్ చేసి చెప్పాలి. ఇలా గెస్ట్ చేసిన వాళ్ళకి ప్రైజ్ వస్తుంది, ఎంతో కొంత గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం జనాల టైంని వేస్ట్ చేసుకుంటూ వీళ్ళకి టాస్క్ అని చెప్పి వీళ్ళకి పిచ్చోళ్ళని చేస్తున్నారు. సో ఇది అన్నట్టు ఒకటి. ఇందులో కల్కి పెట్టుకున్న లిప్స్టిక్ని ప్రసన్న కుమార్ గెస్ట్ చేసి సో ప్రసన్న కుమార్కి కల్కి కలిపి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చిండు. వీళ్ళు ఏం లేదు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ లిప్స్టిక్ యాడ్ కోసం ఒక చిన్న టైం వేస్ట్ ముచ్చట అన్నట్టు. సో ఎక్కడిదక్కడి ఇప్పుడు అందరికీ టీం అయిపోయింది, టీం మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, మొత్తం 5 టీమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు అసలు గేమ్ ఏంటంటే ఈ 5 టీమ్స్కి కలిపి ఇంకొక పెద్ద టాస్క్ ఇస్తారు. నిన్న మొన్న ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్క టాస్క్లో గొడవ జరిగింది. మొత్తం వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి ఫలితం లేకుండా పోయింది. ఫస్ట్ కామెంట్స్ వచ్చినాయి, మొత్తం నెగిటివ్ ఉంది. మొన్న ఎపిసోడ్లో అయితే అసలు జడ్జెస్ స్కోర్ వేయలేదు. కానీ ఈరోజు ఎపిసోడ్లో ఈ గేమ్లో ఇప్పుడు అసలు టాస్క్ ఏదైతుందో అది చాలా సింపుల్గా ఉంది. మంచిగా అసలు ఎటువంటి గొడవ లేకుండా మొత్తం పాజిటివ్గా అయింది. ఏం జరిగిందో ఏమైందో తెలియదు కానీ జడ్జెస్కి అండ్ బిగ్ బాస్ టీమ్కి బయట జరిగే ట్రోలింగ్స్ గురించి మన ఆడియన్స్ ఒపీనియన్ గురించి వాళ్ళకి వినబడిందో ఏమో కానీ ఈరోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏ టాస్క్లో కూడా ఎటువంటి గొడవ లేకుండా జడ్జెస్ కూడా మరీ అంత పిచ్చి లెక్కలు చేయకుండా టాస్క్ మాత్రం సింపుల్గా ఇచ్చిండ్రు. అందరికీ కూడా వాళ్ళతో నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మంచిగా మూవ్ అయ్యిండ్రు. సో
సో ఈ రోజు ఈ 5 టీమ్స్కి 15 మెంబర్స్కి కలిపి అసలు టాస్క్ ఏంటంటే పెద్ద ఒక బాక్స్ తీసుకొస్తారు, నెట్ బాక్స్. ఇందులో బెలూన్స్ ఉంటాయి. బెలూన్స్ ఒక్కొక్క కలర్, అందులో ఇప్పుడు నేను కలర్స్ చెప్పలేదు, ఒక్కో టీంకి ఒక్కొక్క కలర్ ఉంది కదా, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, బ్లాక్ అండ్ వైట్. సో ఒక్కొక్క టీంకి ఒక్కొక్క కలర్ ఉంది. ఈ బాక్స్లో అన్ని కలర్స్ 5 కలర్స్ ఉన్న బెలూన్స్ అన్నీ ఈ బాక్స్లో ఉంటాయి. ఆ బాక్స్లో రాడ్స్ పెడతారు, ఇంత స్టిక్స్ పైన బాల్స్ ఉంటాయి అన్నట్టు. వీళ్ళు బేస్ నుంచి టాప్ నుంచి బాటం వరకు రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ మధ్యలో బెలూన్స్ ఉంటాయి. అవి ఒక్కొక్కటి తీయాలి. ఈ 15 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఆడాల్సిందే. టీం నుంచి ఒక్కొక్కరు తీయాలి. వాళ్ళు తీసినప్పుడు బెలూన్స్ పడకూడదు. ఈవెన్ పడ్డా కూడా అది వాళ్ళ కలరే ఉండకూడదు. సో ఇదన్నట్టు టాస్క్. పెద్ద ముద్దులు మోసే పంచాయతీ అయితే ఏం లేదు. ఫస్ట్ వచ్చేసి శ్రీజతో స్టార్ట్ చేసి ఒక బెలూన్ రాడ్ తీయమన్నారు, తీస్తున్నారు. ఫస్ట్ అంతా ఈజీగానే ఉంటుంది కాబట్టి ఎక్కడైతే బెలూన్స్కి టచ్ కాకుండా రాడ్స్ ఉన్నాయో అది ఒక్కొక్కటి తీస్తున్నారు. స్టార్ట్ అయితేనే ఉంది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇలా జరుగుతూనే ఉన్నాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్నట్టు. లెవెల్ 1లో కూడా వీళ్ళు తీసిండ్రు 6 మెంబర్స్. టీమ్ వైజ్ తీస్తూనే ఉన్నారు, మళ్ళీ రిపీట్ తీస్తూనే ఉన్నారు. ఎవరైతే ఆడని వాళ్ళు ఉంటారో, ఇప్పుడు ప్రియా టీంలో శ్రీజ టీంలో శ్రీజ తీసింది, మళ్ళీ నెక్స్ట్ టీంలో మళ్ళీ ఒకరు, మళ్ళీ నెక్స్ట్ టీంలో మళ్ళీ ఒకరు. ఈ 5 మెంబర్స్ అయిపోయాక మళ్ళీ ఈ శ్రీజ టీంలో ఇంకొక రిమైనింగ్ 2 ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు అన్నట్టు. సో రిపీటెడ్లీ తీస్తూనే ఉన్నారు. ఎక్కడ అంటే లెవెల్ 2లో కల్కి వరకు వచ్చే వరకు కల్కి తీస్తుంటే లెవెల్ 2లో ఒక బెలూన్ కింద పడింది. ఆ రాడ్ తీస్తూనే ఉంది. బెలూన్స్ ఒక 2-3 పడంగా వాళ్ళ కలర్కి, అంటే వాళ్ళ టీంకి ఇచ్చిన కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ బెలూన్ కింద పడింది. ఫాల్ అన్నట్టు. వాళ్ళ టీంలో ఉన్న కలర్, వాళ్ళకి ఇచ్చిన కలర్ కింద పడితే మాత్రం ఫాల్ అన్నట్టు. మిగతా ఏ బెలూన్స్ పడ్డా కౌంట్లెస్. ఎవరైతే ఏ టీం మెంబర్ అయితే తీస్తారో వాళ్ళ టీం మెంబర్కి ఇచ్చిన కలర్ పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కిది పడింది, కల్కికి ఫాల్ట్ ఇచ్చేసిండ్రు. అండ్ మళ్ళీ గేమ్ స్టార్ట్. మళ్ళీ తీస్తున్నారు ఒకరికొకరు ఆ రాడ్స్ తీస్తున్నారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాయి. ఓన్లీ ఒక 4-5 రాడ్సే ఉన్నాయి. బెలూన్స్ చాలా ఉన్నాయి. ఇట్లా 3 స్టెప్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 3 వచ్చేసింది. మళ్ళీ ఆడుతూనే ఉన్నారు, తీస్తూనే ఉన్నారు. శ్వేత తీస్తుంటే కూడా వాళ్ళ టీంకి ఇచ్చిన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బెలూన్ కింద పడింది. ఫస్ట్ శ్వేత ఫాల్ అయిపోయింది, నెక్స్ట్ కల్కి ఫాల్ అయిపోయింది. వీళ్ళిద్దరి టీం బెలూన్స్ 2 కింద పడినాయి. సో మిగతా అంతా కూడా అందరు మంచిగా ఆడిలు, తీస్తున్నారు, డేర్ చేస్తున్నారు, తీస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రం శ్వేత అండ్ కల్కి వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయింది ఈ టాస్క్లో. ఫస్ట్ బెలూన్ వచ్చి ఈ గేమ్లో స్టార్టింగ్ వచ్చేసి శ్రీజతో స్టార్ట్ అయింది. శ్రీజ ఫస్ట్ బెలూన్ విన్ అయింది. ఈ గేమ్ ఎండింగ్ కూడా శ్రీజతోనే అయిపోయింది అన్నట్టు. శ్రీజ మళ్ళీ ఫస్ట్లో విన్ అయింది, లాస్ట్లో ఫెయిల్ అయిపోయింది. సో ఓవరాల్గా శ్రీయ, దివ్య, దాలియా, షాకిబ్, మనీష్, పవన్, శ్రీయ అండ్ దివ్య కూడా ఫెయిల్ అయిపోయింది. సో టోటల్లీ ఈ మొత్తం జరిగిన టాస్క్లో శ్రీయ టీం విన్ అయిపోయింది అన్నట్టు. శ్రీయకి ఫస్ట్ లీడర్షిప్ ఇచ్చిండ్రు. లీడర్షిప్ ఇవ్వగానే శ్రీయ టీం విన్నింగ్ కూడా అయిపోయింది. ఇక ఇంతవరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్లో ఎప్పుడు కూడా జడ్జెస్ హ్యాపీగా ఉండి డ్యాన్స్ చేయడం ఇంతవరకు మనం చూడలేదు. శ్రీయకి లీడర్షిప్ ఇచ్చినప్పుడు అండ్ శ్రీయ ఈ టాస్క్ అన్నింటిలో శ్రీయ టీం అందరూ కూడా వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా గెలవడం, శ్రీయ టీం విన్ అయినందుకు అందరూ కలిసి డ్యాన్స్ చేసిండ్రు. మొత్తం జడ్జెస్, టీం మెంబర్స్ అందరూ కలిపి డ్యాన్స్ చేసిండ్రు. మనం ఫస్ట్ నుంచి జరిగిన ఎపిసోడ్లో ఇంతవరకు కూడా చూడలేదు. జడ్జెస్ 3 ప్లస్ శ్రీయ అందరూ కలిసి డ్యాన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీయ 19 ఇయర్స్ పాప కాబట్టి ఆమెని ఫస్ట్ నుంచి చిన్నపిల్లలాగా చూస్తున్నారు. ఆమెకేమో వాళ్ళ అమ్మ టీవీ చూస్తుంటుంది, వాళ్ళ అమ్మకి ఆమె ఒక ప్రౌడ్ మూమెంట్ ఇవ్వాలి, అది కూడా గేమ్ సరిగా ఆడాలి, వాళ్ళ అమ్మకి మంచి హ్యాపీనెస్ ఇవ్వాలి. సో ఈ థాట్తోని శ్రీయ ఫస్ట్ నుంచి మంచిగా ఆడుతుంది. ఆమె పైన ఎటువంటి డిఫీట్ లేదు, ఎటువంటి రిమార్క్ కూడా లేదు. ఫస్ట్ నుంచి మంచిగా ఆడుతుంది. ఈరోజు లీడర్షిప్ ఇచ్చిన తర్వాత సో శ్రీయ టీం విన్ అయింది కాబట్టి టాస్క్లో శ్రీయ టీంకి ఓట్ అప్పీల్ ఇస్తారు. శ్రీయ టీంలో ఓట్ అప్పీల్ శ్రీయ యూజ్ చేసుకోకుండా హరీష్కి ఇచ్చింది. సో హరీష్ అయితే సక్సెస్ఫుల్గా ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. రోజులానే ఈరోజు కూడా వరస్ట్ ప్లేయర్ ఎవరు అంటే శ్వేతకి ఈరోజు వరస్ట్ ప్లేయర్ ఇచ్చిండు. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి ఆమె యాక్టివ్గా లేదు. స్టార్టింగ్ నుంచి ఎందులో కూడా యాక్టివ్గా లేదు. ఒక దాంట్లో గెలిచింది, ఇంకో దాంట్లో ఉంది అంటే ఓకే, దానికి ఏదో ఒకటి చేస్తారు. ఫస్ట్ నుంచి ఆమె డల్గానే ఉంది కాబట్టి
అండ్ ఆ బెలూన్ రాడ్స్ తీయడంలో కూడా ఆమె ఫెయిల్ చేసింది కాబట్టి ఈరోజు శ్వేతకి వరస్ట్ ప్లేయర్ ఇచ్చిండ్రు. అండ్ వరస్ట్ ప్లేయర్తో పాటు ఎల్లో కార్డు కూడా ఇస్తారు. ఎందుకంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది. ఎల్లో కార్డు ఒక్కసారి ఇచ్చిన తర్వాత సెకండ్ రిపీట్గా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా వాళ్ళకి రిపీట్గా ఎల్లో కార్డు వచ్చింది అంటే వాళ్ళు పర్మనెంట్గా గేమ్ షో నుంచి వెళ్ళిపోవాలి, బిగ్ బాస్ సెట్ నుంచి. ఈరోజు నిన్న డాలియాకి వస్తే ఈరోజు ఎవరికి శ్వేతకు వచ్చింది, శ్వేత కూడా ఎల్లో కార్డ్ వచ్చింది. అండ్ ఇందులో మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ వచ్చేసి మళ్ళీ శ్రియనే. శ్రియ లీడర్ అయింది, శ్రియ టాస్క్ విన్ అయింది. శ్రియకి మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్గా ఆమెకు కూడా స్టార్ ఇచ్చేసిండ్రు. శ్రియాని మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్గా సెలెక్ట్ చేసిండ్రు, స్టార్ కూడా ఇచ్చేసిండ్రు. సో ఈరోజు గేమ్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా నెగిటివ్ అనేది రాలేదు. అండ్ శ్రియ కూడా సెకండ్ ఓట్ అప్పేల్ ఛాన్స్ వస్తే శ్రియ కూడా ఓట్ అప్పేల్ ఛాన్సెస్ని సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుంది. కానీ నిజంగా శ్రియ అండ్ ప్రియా వీళ్ళు ఉన్నారు కదా, జెన్యున్గా ఆడే పర్సన్స్. వీళ్ళకి ఓట్ చేయడంలో అసలు తప్పేం లేదు. అందరూ కూడా శ్రియకి అయినా ప్రియాకి అయినా ఆడే వాళ్ళని చూసి ఎవరైతే ఈ ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో జెన్యున్గా ఆడేవాళ్ళు వాళ్ళకి ఓట్ చేయడంలో, ఆడియన్స్ ఓట్ ఇవ్వడంలో తప్పేం లేదు. శ్రియ విషయంలో మాత్రం పాజిటివ్గా అందరూ కూడా ఓట్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎక్కడ కూడా నెగిటివ్ అనేది లేకుండా అందరైతే ఈ గేమ్ని మంచిగా ఆడిన్రు. అండ్ జడ్జెస్ కూడా మొన్నటి నుంచి మొన్నైతే స్కోర్ ఇవ్వలేదు. అండ్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ని వాళ్ళ మీద సీరియస్ అయిన్లు. నిన్న కూడా అయిన్లు, అంతకుముందు కూడా అయిన్లు. కానీ ఈ రోజు మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా కోపం రావడము, తిట్టడము, వాళ్ళని డీసెలెక్ట్ చేయడము ఇలాంటి అయితే ఏం జరగలేదు. ఎందుకంటే జడ్జెస్ పైన నెగిటివ్ వస్తుంది, అగ్ని పరీక్ష పైన ఈ షో పైన నెగిటివ్ వస్తుంది కాబట్టి కొంచెం మనోళ్ళు చేంజ్ అయ్యారు. స్టార్టింగ్ నుంచి వీళ్ళు తప్పు చేస్తున్నారు అనుకుంటే మనోళ్ళు చేంజ్ కాకపోవు జడ్జెస్. కానీ ఈరోజు చేంజ్ అయ్యారు. డిసిజన్ వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా బిహేవ్ చేస్తున్నారు. అండ్ రేపటి ఎపిసోడ్లో కూడా టాస్క్లు బాగానే ఉన్నాయి. రేపు ఏంటంటే డిస్కషన్, మళ్ళీ గొడవ స్టార్ట్. ఎందుకంటే ఒక్క మొక్కన మొత్తం చల్లా నడిస్తే సంసారం నడదు కాబట్టి మళ్ళీ రేపు మంటలు లేపుతారు. ఎందుకంటే మనకి ఇచ్చిన ప్రోమో ప్రకారం రేపు గొడవలు పెడతారు. ఇవాళ కూల్గా ఉంది కదా, రేపు గొడవలు జరుగుతాయి అన్నట్టు. సో రేపు జరిగే ఎపిసోడ్ అయితే అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, క్లియర్ పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క వీడియో కూడా, ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా మన ఛానల్లో ఉంటుంది. మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియోని కూడా చూసేయండి, ప్రతి ఒక్క ఎపిసోడ్ని కూడా చూసేయండి. చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్స్తోని జెన్యూన్ రివ్యూ ఇస్తూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ టుడే.